భద్రావతితో ప్లాన్ మాట్లాడుతూ రామరాజుకి దొరికిపోయిన శ్రీవల్లికి విశ్వరూపం చూపించిన వేదవతి, ప్రేమ, నర్మదా, ధీరజ్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే హైప్ బటన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా ఎప్పుడెప్పుడు భద్రావతి వాళ్ళు ఇంటికి వస్తారా అని 1000 కళ్ళతో ఎదురు చూసిన వేదవతికి, ప్రేమకి వాళ్ళు వచ్చే సమయం ఆసన్నమవుతుంది. ఇంకా గుమ్మం దగ్గరే అందరూ కూడా నిలబడి ఎదురు చూస్తూ ఉంటారు. ఈలోపు భద్రావతి వాళ్ళు కుటుంబంతో సహా ఇంటి ముందుకొచ్చి నిలబడేసరికి చాలా సంతోషపడిపోతారు అందరూ కూడా. ఎందుకంటే 25 సంవత్సరాల నిరీక్షణ. ఎప్పుడెప్పుడు తన అక్కని తన అన్నని పట్టుకుని మనస్ఫూర్తిగా బాధపడదామా అని చూసిన వేదవతికి అదే మంచి తరుణం అనిపిస్తుంది. అక్కని పట్టుకుని అన్నని పట్టుకుని ఏడుస్తూ ఇంకా ఎన్ని రోజులైందే అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి వచ్చేసాను కదా, ఇక మీదట అన్నీ మంచి విషయాలే అంటూ ఇంకా పద లోపలికి వెళ్దామని లోపలికి తీసుకొద్దామని దగ్గరికి వచ్చేసేసరికి రామరాజు ముందు ఆగిపోతారు. రామరాజు ముందు ఆగిపోయేసరికి బాగున్నావా రామరాజు అంటూ చేతులు జోడించి మరి భద్రావతి నమస్కారం చేసేసరికి నమస్కారం రండి సేనాపతి అని చెప్పి మాట్లాడడంతో అంతా కూడా సంతోషంగా లోపలికి వస్తారు. రా మీకోసం నేను చాలా వెరైటీలు చేశాను, చాలా పిండి వంటలు చేశాను. ప్రేమ, నర్మదా వెళ్ళి ఆ పిండి వంటలవి తీసుకురండి అని చెప్పాను. కానీ ఇప్పుడేం వద్దు అనేసరికి లేదక్క, మీకు నా చేత్తో చేసిన ఈ పిండి వంటలంటే చాలా ఇష్టం కదా, అన్నీ చేశాను, అన్నీ తొందరగా తీసుకురండి అనేసరికి తెస్తున్నాను అత్తయ్య గారు అని చెప్పి నర్మదా ఇటు ప్రేమ ఇద్దరు కూడా ప్లేట్లో వేసుకుని వచ్చి అందరికీ కూడా ఇస్తారు. అందరూ కూడా తినండి అని చెప్పి ఇంకా వేదవతి కాస్త చెప్పేసరికి ముందు ఇలా కూర్చో వేదవతి అని చెప్పి ఇంకా సేనాపతికి ఇటు భద్రావతికి మిడిల్లో కూర్చోబెట్టుకుంటారు. ఇంకా తన భార్య అలా సంతోషంగా ఉండడం చూసిన రామరాజు అయితే తెగ సంబరపడిపోతూ ఉంటాడు. ఎప్పటికీ బుజ్జమ్మ ముఖంలో ఈ సంతోషం ఇలానే ఉండాలి, బుజ్జమ్మ ముఖంలో సంతోషం చూస్తూనే నేను కన్ను ముయ్యాలి అని చెప్పి ఇంకా రామరాజు కాస్త తన మనసులో అనుకుంటాడు. అనుకునేసరికి అంతా కూడా చాలా సంబరంగా ఉంటారు. ఇంకా బుజ్జమ్మ ఆనందానికి అవధులు ఉండవు. ఏంటి బుజ్జమ్మ, వచ్చిన కానించి మీ అక్కని మీ అన్నయ్యని పట్టుకుని క్షణం కూడా వదిలిపెట్టడం లేదు అంటూ ఇంకా తన తల్లి అనేసరికి 25 ఏళ్ల నిరీక్షణమ్మ, అన్నయ్యతో అక్కతో మనస్ఫూర్తిగా మాట్లాడి వాళ్ళ దగ్గర కూర్చొని ఇలా బూసులు చెప్పాలని ఎంతో సంతోషంగా ఉండేది, ఎంతో ఆశగా ఉండేది. ఇప్పుడు నా కళ్ళల్లో ఆ సంతోషం స్పష్టంగా కనిపిస్తుంది కదా, నేను చాలా సంతోషపడుతున్నాను కదా అంటూ ఇంకా తెగ సంబరపడిపోతుంది బుజ్జమ్మ అయితే. అత్తయ్య గారు, ఆ సంతోషంలో మీరు అందరినీ మర్చిపోతున్నారు. మీ అక్కని మీ అన్నయ్యని మాత్రమే గుర్తుపెట్టుకుంటే ఎలాగా? మమ్మల్ని కూడా గుర్తు పెట్టుకోవాలి కదా. ఏంటి గవర్నమెంట్ కోడలా, నేను ఈరోజు ఎవరిని గుర్తుపెట్టుకోను, మా అక్కతో మా అన్నయ్యతోనే నేను టైం అంతా స్పెండ్ చేస్తూ ఉంటాను అని చెప్పి ఇంకా బుజ్జమ్మ అనేసరికి బుజ్జమ్మ చాలా సంతోషంగా ఉంది, ఇక మీదట అన్ని మాటలే, సరేనా? ఇంక నువ్వు దీని గురించి ఆలోచించుకో, అంతా సంతోషమే మన కళ్ళ ముందు వెల్లువిరుస్తుంది. ఇంకా ఇదిలా ఉండగా సంతోషపడండి, ఎంతసేపు సంతోషపడతారు, కొంతసేపే కదా, ఆ తర్వాత మీ ఆశలన్నీ అడియాశలైపోతాయి. మీరు మాత్రమే ఒంటరిగా కూర్చుని ఏడ్చే సమయం దగ్గర పడుతుంది. నా చెంప మీద చెంప దెబ్బలు కొడతారా? మీరు కొట్టిన ప్రతి చెంప దెబ్బకి మీకు సరైన గుణపాఠం మీకు వచ్చేటట్టు చేస్తాను అత్తయ్య గారండి. నేను నా బాతో సంతోషంగా లేకుండా చేస్తారు కదా, ఎవ్వరిని వదిలిపెట్టను.
ముందు ఈ సేమ్ మిరపకాయని ఇంటి నుంచి బయటకు గెంటేసి ఆ తర్వాత ఈ నర్మదను కూడా ఇంటి నుంచి శాశ్వతంగా బయటకు గెంటేస్తాను, ఏం చేస్తానో కూడా మీరే చూద్దురు గాని అని చెప్పి ఇంకా వల్లి కాస్త తన ముఖంలో రంగులు మార్చుకుంటూ మరీ చూస్తూ ఉంటుంది. అదంతా కూడా నర్మద గమనిస్తూ ఉంటుంది. ఇదేంటి అత్తయ్య గారి వంక ఎంత కోపంగా, ఎంత ఆవేశంగా, ఎంత దారుణంగా చూస్తుంది, తన ముఖంలో ఏంటో కవలికలు కనిపిస్తున్నాయి. ఏదైనా వల్లి ప్లాన్ చేసిందా? తను ఏదైనా ప్లాన్ చేసే మనస్తత్వం తనకుంది అంటూ నర్మద కాస్త తన మనసులో అనుకుంటుంది. ఏంటొదిన అలా చూస్తున్నావంటూ ధీరజు నర్మద పక్కకి వెళ్ళేసరికి వల్లి అక్క ముఖంలో కవలికలు చూసావా, ఏదో ప్లాన్ చేసిందనే అనిపిస్తుంది అని చెప్పనేసరికి ఏం ప్లాన్ చేసి ఉంటుంది అనగానే అదే తెలియడం లేదు, తను ముఖం చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. పైగా సుక్కు కూడా రెడీ అయ్యి ఇక్కడికి వచ్చింది. వాళ్ళమ్మ వాళ్ళు రాలేదు, కావాలనే రాలేదా లేక రావద్దని చెప్పిందా అంటూ మాట్లాడేసరికి అసలు సుక్కునెవరు పిలిచారు అని చెప్పాను కానీ నేనే పిలిచాను అంటూ తిరుపతి వస్తాడు. బాబాయ్ నువ్వసలు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళి పిలిచావు అనగాని, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలిచానని నన్ను మాత్రం అంటున్నావా? వల్లి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళని కూడా పిలిచింది, వాళ్ళు ఎందుకు రాలేదో మరి నాకేం తెలుసు అంటూ తిరుపతి కాస్త అసలు విషయం చెప్తాడు. ఓహో, వాళ్ళమ్మ వాళ్ళకి ఇక్కడికి రాకపోకలు జరుగుతున్నాయి ధీరజ్, ఇదేదో తేడాగా ఉంది, ఏదో జరగబోతుందని నా మనసు పదే పదే నన్ను హెచ్చరిస్తుంది అనేసరికి ఒక కంట కనిపెడుతూ ఉండాలి వదిన. వల్లి వదిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేయకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా ఏంటి బుజ్జమ్మ ఎంతసేపు అలా చూస్తూ ఉంటావు, భోజనాలు వడ్డించే పని ఏదైనా చేస్తావా లేదా అనగానే, అయ్యో నా పంది మండ, రామరామ సిరమ అనుకుంటూ రెండు భోజనాలు వడ్డించేస్తాననగానే నువ్వు వెళ్ళు, మేము వస్తాము అని చెప్పి భద్రావతి కాస్త చెప్పి వల్లి వైపు చూస్తుంది. వల్లి వైపు చూసి సైగ చేసేసరికి ఇంకా ఇద్దరు కూడా పక్కకు వెళ్దామనుకుంటారు. పక్కకు వెళ్దామనుకునే లోపే ఈలోపు అందరూ కూడా హడావిడిగా తిరుగుతూ ఉండడంతో ఇప్పుడు కాదు అన్నట్టు సైగ చేస్తుంది. భోజనాలు అయిన తర్వాత మాట్లాడుకుందాం అన్నట్టుగా. సరేనని ఇంకా కూల్ అయిపోయేసరికి ఇంకా నర్మదా అని పిలవడంతో మీ వెనకాలే ఉన్నాను అత్తయ్య గారు అని చెప్పాను. కానీ ఏంటే నాకు అసలు కాళ్ళు చేతులు ఆడడం లేదు, నువ్వు నాకు సహాయం చేయకపోతే నాకు టెన్షన్ వచ్చేస్తుంది అనగానే, ఎందుకు మీరు అంత టెన్షన్ పడడం, నేను ఇక్కడే ఉన్నాను కదా, మీరు ఇంకెందుకు అంత టెన్షన్ పడుతున్నారు, మీరు ఎటు వెళ్ళే పని లేదు, ఇక్కడే ఉండండి, నేను ఇక్కడే ఉంటాను, మీరు వేరేగా ఏమీ ఆలోచించద్దు సరేనా, అర్థం చేసుకోండి అంటూ మాట్లాడేసరికి సరే మీరు వెళ్ళి మీ అక్క వాళ్ళ దగ్గర కూర్చోండి, నేను తీసుకొచ్చి వడ్డిస్తాను కదా, ఏ సుందరి రా అని వదిన సుందరి వదిన రా అని చెప్పనేసరికి సుందరి వస్తుంది. అమూల్య అని చెప్పాను కానీ ఆ వదిన అనుకుంటూ అమూల్య కూడా వస్తుంది. అమూల్య ఇటు సుందరి అందరూ కూడా వచ్చి కూర్చుంటారు. అందరూ కూడా వచ్చి కూర్చుని భోజనాలు అన్నీ కూడా తీసుకొచ్చి ప్రేమ నర్మద అందరూ కూడా తీసుకొచ్చి వడ్డిస్తూ ఉంటారు. రామరాజు కొడుకులు అందరూ కూడా ఒకే డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు. రామరాజు ముగ్గురు కొడుకులు, వీళ్ళతో పాటు వచ్చిన రేవతి, బ్రహ్మరాంబ అందరూ కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చునేసరికి డైనింగ్ టేబుల్ ఫిల్ అయిపోతుంది. ఇంకా తిరుపతి అయితే సుక్కు వెనకాల తిరుగుతూ ఉంటాడు. వీళ్ళంతా కూడా చక్కగా భోజనం చేస్తూ ఉంటారు. అది నేనే చేశాను, ఇది నేనే చేశాను అంటూ చెప్పేసరికి బుజ్జమ్మ చెప్పింది కదా మా అక్క మొదటి ముద్ద నాకు పెట్టకుండా తినదు అని, అక్కడ అలాగే భద్రావతి మొదటి ముద్దను కాస్త తనకు చెల్లెలికి పెట్టేసరికి నేను చెప్పానా మా అక్క మొదటి ముద్ద నాకు పెట్టే తను తింటుందని, మా అక్క ఇప్పటికీ అలవాటు మర్చిపోలేదు అని చెప్పనేసరికి మొదటి ముద్దను కాస్త వేదవతికి తినిపించి ఇంకా తర్వాత అయితే భద్రావతి తింటుంది. తినక్క నీకోసమే నీకిష్టమైన వంటలన్నీ కూడా చేశాను, మీరు కడుపు నిండా తృప్తిగా తింటే నాకు అంతకు మించిన కావాల్సింది ఏముంది, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా బుజ్జమ్మ తెగ సంబరపడిపోతూ
కాళ్ళు భూమి మీద నిలబడవు, తెగ సంతోషపడిపోతుంది. తన సంతోషానికి మాత్రం ఏ మాత్రం అవధులు ఉండవు. తన సంతోషానికి సంబరానికి ఇంకా తెగ సంబరపడిపోతూ ఉంటుంది బుజ్జమ్మ అయితే. ఇంకా భోజనాలు చేసేస్తారు. వంటలు ఎలా ఉన్నాయన్నయ్య, వంట బాగుందా అక్క అని చెప్పి అడిగేసరికి, నీ చేతి వంట బాగోకుండా ఉంటుందా బుజ్జమ్మ? నువ్వు ఎంత చక్కగా చేస్తావో నాకు తెలీదా వేదవతి? నీ చేతి వంట, నీ చేతి కాఫీ, నాకు ఆ రుచి ఎప్పటికీ నేను మర్చిపోలేను అంటూ మాట్లాడేసరికి, ఈవినింగ్కి అన్నీ కూడా చేశానక్క అని చెప్పనేసరికి, సాయంత్రం కేక్ కటింగ్ చేద్దాము, అప్పటి వరకు ఆటలు పాటలు సరదాగా కూర్చుని ఊసులు అందరూ స్పెండ్ చేద్దాము. మన కుటుంబంలో ఈరోజు అన్ని పండగలు ఈరోజే జరిగిపోతున్నట్టు అనిపించాలి అని ఇంకా ఎంతో సంబరంగా అయితే బుజ్జమ్మ కాస్త ఉంటుంది. ఇంకా ఇదే సరైన అవకాశం అని వేదవతి భద్రావతి అయితే, ఇప్పుడే వస్తాను, కొంచెం అటు ఇటు తిరుగుతాననగానే సరే అని బయటకు వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. విశ్వేమో అమూల్య ఎక్కడుందా అని చూస్తూ ఉంటారు. ఈలోపు సేనాపతి బుజ్జమ్మ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే బయట తిరుగుతుంది కదా భద్రావతి. వీళ్ళందరినీ తప్పించుకుని వల్లి కాస్త బయటికి వెళ్ళడం చూస్తుంది. ఇంకా నర్మద అయితే చూసేసరికి బయటికి వెళ్ళబోయేసరికి, అమ్మ నర్మద కొన్ని మంచినీళ్ళు తీసుకురామ్మా అని చెప్పాను. కానీ సరేనని ఇంకా మంచినీళ్ళు తీసుకురావడానికి నర్మద ఇలా వెళ్ళడంతో రామరాజు కొంచెం ఇటుపక్కకు తిరుగుదామని తిరుగుతూ ఉండేసరికి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూస్తాడు. ఇదేంటి, వల్లి భద్రావతితో మాట్లాడుతుంది, అసలు వల్లి భద్రావతితో మాట్లాడవలసిన అవసరం ఏముంది అనుకుంటూ రామరాజు కాస్త అలా నిలబడి చూసేసరికి, ఏంటి మనం అనుకున్నట్టే ప్లాన్ సక్సెస్ అవుతుందా అనగానే, సక్సెస్ అవ్వాలనే కదా నేను ఇంట్లో అడుగు పెట్టింది, లేదంటే వీళ్ళ మొహం చూడడానికి ఇష్టపడని నేను ఈ ఇంట్లో అడుగు పెట్టానంటే సక్సెస్ అవ్వడం కోసమే. ఈ ఇంట్లో అడుగు పెట్టి సక్సెస్ చేసుకుంటాను, ఖచ్చితంగా నేను అనుకున్నది సాధిస్తాను. నా మేనకోడల విషయంలో వాడు చేసిన కుట్రను అందరి ముందు బయట పెట్టి నా మేనకోడలి నా నుంచి శాశ్వతంగా నేను తీసుకుని వెళ్ళిపోతాను. ఎట్టి పరిస్థితుల్లో నా మేనకోడలు ఇక్కడ ఉండకుండా చేసే బాధ్యత నాది అనుకుంటూ ఇంకా మాట్లాడేసరికి ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, ప్రేమను తీసుకుని వెళ్ళిపోతానని భద్రావతి చెప్పడం ఏంటి, వల్లి ప్లాను అది ఇది అని మాట్లాడడం ఏంటి, అసలు ఇంతకీ ఏం ప్లాన్ చేశారు? కరెక్ట్గా మా అమ్మ కేక్ కట్ చేసే సమయంలో అప్పుడు నిలదీస్తాను నేను ధీరజ్ని. నువ్వు నిజంగానే ధీరజు అస్సలు విషయాలేంటో బయట పెడతాడు. అప్పుడు అందరి ముందు ఈ రామరాజు పరువు, ఈ ధీరజ్ గాడి పరువు తీసి నేనిక్కడి నుంచి నా ప్రేమను తీసుకుని వెళ్ళిపోతాను అంటూ మాట్లాడేసరికి, అసలు ఏమనుకుంటున్నారు మీ ప్లాను అనగానే, చెప్పాను కదా ఇదే నా ప్లాను, అందరి ముందు నిలదీస్తే ఖచ్చితంగా నిజాలు బయటికి వస్తాయి. ఆ రామరాజుగాడి మొహం మీదే వాళ్ళిద్దరూ ప్రేమించుకోలేదని, ధీరజ్గాడు బలవంతంగా ప్రేమ మెడలో తాళి కట్టాడు అన్న విషయం నేను బయట పెట్టేస్తాను అనేసరికి, మీరు నేను చూపించిన ఆ వీడియోని కూడా చూపించండి సరిపోతుంది అనగానే, ఖచ్చితంగా వల్లి నువ్వు ఈ రకంగా నాకు సహాయం చేస్తావని అస్సలు అనుకోలేదు అనగానే, చేస్తానండి, ఈ కుటుంబం మీద నాకున్న కోపం అలాంటిది అనేసరికి, కోపమా అని చెప్పాను కానీ, అవును అది మీకు చెప్పినా అర్థం కాదులేండి, నేను చెప్పినట్టు చెయ్యండి చాలు, అంతకు మించి ఏమీ అవసరం లేదు అని చెప్పనేసరికి, ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి ఇంకా ఈ మనిషి భద్రావతి కాస్త అనేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. రామరాజు అలా మాటలిన్న వెనకాలే నర్మదా, ప్రేమ, ధీరజు అలాగే వేదవతి, వేదవతి అయితే అక్కడ కూర్చుంది కదా, వీళ్ళ ముగ్గురు కూడా మాటలు వినడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటక్క ఇలా ప్లాన్ చేశారా, కావాలని ఇదంతా చేశారనగానే, ముందు నుంచి మేము చెప్తుంటే నీకు అర్థమైందా ప్రేమ, మీ అత్త ఎప్పుడూ లేనిది ఇంత ప్రేమగా మాట్లాడి ఇంట్లో అడుగు పెట్టిందంటే
కారణం ఇది. అసలు ఆ రోజు మీరు హోటల్కి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనగానే, మేము హోటల్కి వెళ్ళడంతో ఆ రిసెప్షనిస్ట్ నన్ను గుర్తుపట్టింది అని చెప్పనేసరికి, అయితే ఆ రిసెప్షనిస్ట్కే డబ్బులు ఇచ్చి ఆ రోజు మీరు గదిలో చేసిందంతా కూడా వీడియో ప్రూఫ్ని వీళ్ళకి ఇచ్చినట్టున్నారు. వీళ్ళు ఆ వీడియో ప్రూఫ్ని అడ్డం పెట్టుకుని ఇదంతా చేస్తున్నారు అని చెప్పి మాట్లాడేసరికి రామరాజు వెనక్కి తిరగడంతో ముగ్గురు ఉంటారు. ఏ ధీరజ్ ఇలా రా అని చెప్పనేసరికి ధీరజ్, ప్రేమ, నర్మద ముగ్గురు వస్తారు. ముగ్గురు రావడంతో ఏంటి నాన్న అనగానే, ఇప్పుడు వరకు ఆ భద్రావతి ఆ వల్లి ఇద్దరు మాట్లాడుకున్న మాటలన్నీ విన్నారా అని చెప్పనేసరికి అది అది అనగానే విన్నాం నాన్న అని చెప్పాను. కానీ ఏంటి అసలు ఏం జరుగుతుంది? నువ్వు ప్రేమ ప్రేమించుకుని పెళ్లి చేసుకోలేదా? అసలు ఏం జరిగిందిరా అని చెప్పనేసరికి అది నాన్న అని చెప్పాను. కానీ నేను చెప్తానండి అంటూ వేదవతి కాస్త అప్పుడే బయటికి వస్తుంది. వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నావు వేదవతి? వీళ్ళ పెళ్లి గురించి నీకెలా తెలుసు అనగానే, నాకు తెలుసండి, ఒక్కసారి ఇలా రండి. మీకు వీళ్ళ పెళ్లితో పాటు మరొక వ్యక్తి విషయం గురించి కూడా తెలియాలి. ఇన్ని రోజులు నేను క్షమించి వదిలేశాను, ఇక మీదట క్షమించి వదిలేలేను అన్న ఉద్దేశంతో, ఎందుకంటే అక్కడ వాడితో సేనాపతితో మాట్లాడుతుంది కదా, సేనాపతికి ఫోన్ వచ్చేసరికి ఏంటి మా అక్క ఎటు వెళ్ళిపోయింది అనుకుంటూ బయటకు రావడంతో వీళ్ళ మాటలు వేరే గుమ్మం నుంచి వచ్చిన వేదవతి వింటుంది. వినడంతో కోపం వచ్చి ఇటు చూసేసరికి వీళ్ళ ముగ్గురు మాట్లాడుకోవడం చూసి ఇటు తిరిగి వస్తుంది మాట బుజ్జమ్మ. అయితే చెప్తానండి అంటూ తనని పక్కకు తీసుకువెళ్ళి రామరాజుని వీళ్ళందరినీ కూడా పక్కకు తీసుకెళ్ళి జరిగిన విషయం అంతా కూడా ఒక్కొక్కటిగా ముందు ధీరజు, ప్రేమల పెళ్లి విషయం చెప్తుంది. ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు బుజ్జమ్మ అనగానే, ప్రేమను ఎలాంటి పరిస్థితిలో ధీరజ్ పెళ్లి చేసుకున్నాడు అంటే, వేరొక అబ్బాయిని ప్రేమించిన అమ్మాయిని ఇంటి కోడలుగా తీసుకొచ్చాడు అంటే మీరు తట్టుకోలేరు అన్న ఉద్దేశంతో అనగాని, ఏం మాట్లాడుతున్నావు బుజ్జమ్మ? అక్కడ అమ్మాయి జీవితం నాశనం అయిపోయిందే చూస్తాను తప్ప తనను ఎవరో నాశనం చేశారని తక్కువగా ఎలా చూస్తాననుకున్నావు? ప్రేమ కూడా నా బిడ్డ లాంటిదే. నా బిడ్డకే అలాంటి పరిస్థితి వస్తే నా బిడ్డను కూడా నేను అలానే వెలివేస్తానా? తప్పుడు మనిషిలా చూస్తానా? చూడను కదా, నన్ను అంత తక్కువగా ఎలా అంచనా వేయగలిగావు బుజ్జమ్మ? నేను అంత కర్కోటకుణ్ణి కాదు. ఒక ఆడపిల్ల జీవితం కాపాడడం కోసం నా చిన్న కొడుకు పెళ్లి చేశాడు అనుంటే, పెళ్లి చేసుకున్నాడు అనుంటే నేను ఈరోజు ఎంతో సంతోషపడేవాడిని. అంత సంతోషకరమైన విషయాన్ని నా దగ్గర దాచిపెట్టావా బుజ్జమ్మ అని చెప్పాను. కానీ కావాలని దాచిపెట్టలేదండి, మీరు తట్టుకోలేరు అన్న ఒకే ఒక్క కారణం చేతే దాచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అనేసరికి, వల్లి ఎందుకు ఆ కుటుంబం మీద కోపం ఉంది, పగుంది అంటూ మన కుటుంబం గురించి మాట్లాడుతుంది? ఆ విషయమో చెప్తానండి. ఇన్ని రోజులు వల్లి మనకు చెప్పినవన్నీ అబద్ధాలేనండి. అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఇంట్లో కోడలుగా అడుగుపెట్టింది. నిజానికి వాళ్ళు కోటీశ్వర్లు కానే కాదు, సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళు మనకు కోటీశ్వర్లని చెప్పి అబద్ధం చెప్పారు. అదే కాదు, ఆస్తి పోయిందని కూడా చెప్పి అబద్ధం చెప్పారు. అబద్ధం చెప్పి వాళ్ళ అప్పులు తీర్చుకోవడం కోసమే మీ దగ్గర 10 లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేశారు. అంతేకాదు, మన అమూల్య జీవితం ఇలా అయిపోవడానికి కారణం కూడా వల్లియే. ఆ విశ్వ చెప్పాడు అన్న ఒకే ఒక్క కారణం చేత వల్లిని ప్రేమిస్తున్నట్టు నటించి వల్లికి అమూల్యను ప్రేమిస్తున్నట్టు నటించి అమూల్యకు మాయ మాటలు చెప్పి అమూల్యను తన జీవితాన్ని నాశనం చేయాలని విశ్వకు చూశాడు అని చెప్పి మాట్లాడేసరికి, ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్పలేదు అనగానే, చెప్తే వల్లిని మీరు ఎక్కడ అసహించుకుంటారో, చందు జీవితంలోంచి వల్లిని దూరం చేసేస్తారేమో. పైగా ఈ పెళ్లి సంబంధం తీసుకొచ్చింది మీరే కదా. ఎక్కడ మీ వల్లే మీ పెద్ద కొడుకు జీవితం ఎలా అయ్యింది అని మీరెక్కడ బాధపడతారో అన్న ఒకే ఒక్క కారణం చేత నేను చెప్పలేకపోయానండి అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. అంతేకాదు మామయ్య గారు, కడుపుతో ఉన్నాను అని చెప్పింది కూడా అబద్ధమేనండి.
పైగా తను కడుపుతో ఉన్నానని చెప్పకముందే చందుబాబు మీద ప్రమాదం కూడా, అంటే ఆ యాక్సిడెంట్ కూడా ప్లాన్ చేసింది వల్లి అక్క వాళ్ళేనండి అంటూ అసలు విషయం చెప్తారు. కడుపుతో ఉందని చెప్పింది అబద్ధమే, కడుపు పోయిందని చెప్పింది అబద్ధమే. పైగా ఇదంతా కూడా నా వల్లే జరిగిందని నా మీద నింద వేస్తేనే అత్తయ్య గారిని కనిపించిన ప్రతిసారి అలా నా మీద మండిపడేవారు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఇన్ని విషయాలు నా ఇంట్లో జరుగుతున్నాయా, ఇన్ని కుట్రలు నా ఇంట్లో జరుగుతున్నాయా అనగానే అవునండి అని చెప్పనేసరికి ఇంకా రామరాజు లోపలికి వెళ్ళిపోతాడు. పిలవ్వే, ఆ వల్లిని పిలవ్వే అని చెప్పనగానే ఇంకా లోపలికి వెళ్ళి వల్లి అక్క అంటూ పిలుస్తుంది నర్మద. అయితే పిలిచేసరికి ఏంటి నర్మద అనగానే నిన్ను అత్తయ్య గారు రమ్మని పిలుస్తున్నారు అనేసరికి నర్మద కాస్త పిలవడంతో బయలుదేరి వల్లి వస్తుంది. వల్లి వీళ్ళ దగ్గరికి రావడంతో వల్లి చంప పగలగొడుతుంది వేదవతి. అయితే నువ్వు అసలు మనిషివేనా, మనిషి జన్మకే పుట్టావా, అసలు నిన్ను ఏమనాలి, ఏమంటే నేను ఏం చెయ్యాలి, అసలు నువ్వు మనిషి జన్మ ఎత్తేవసలు ప్రేమ ధీరజుల మధ్య పెళ్ళి ఎలా జరిగిందన్న విషయం వాళ్ళను అక్కడికి పోలీసుల ద్వారా రప్పించి నువ్వే ఇదంతా తెలుసుకున్నావు అన్న విషయం నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంత కుట్రలు, ఇంత కుతంత్రాలు, ఇన్ని మోసాలు చేస్తావని అస్సలు అనుకోలేదే. నా పెద్ద కొడుకు చెప్తూనే ఉన్నాడు దానిలో మార్పు వస్తుందని, నువ్వు భ్రమపడుతున్నావు, దానిలో ఎప్పటికీ మార్పు రాదు, అది జిత్తులు మారిన నక్క అని చెప్తూనే ఉన్నాడు. అయినా సరే నేను మాట వినిపించుకోకుండా ఆడపిల్ల నా కూతురు కూడా నీలాంటిదే అన్న ఉద్దేశంతో రేపన్న రోజున నా కూతురికి ఇలాంటి సమస్య వస్తుందని నిన్ను క్షమించి మరీ ఇంటికి తీసుకొస్తే నువ్వు చేసిన నిర్వాకం ఇదా? మా అక్క వాళ్ళు మా అమ్మ వాళ్ళు మా ఇంటికి వస్తున్నారు అంటే సంతోషపడ్డాను కదే. మా అమ్మ పుట్టినరోజుని అడ్డు పెట్టుకుని మా అక్కతో చేతులు కలిపి ఇలా వల్లి ప్రేమ ఇటు ధీరజ్ ఇద్దరు కూడా ఇలా పెళ్లి చేసుకున్నారు అన్న విషయం చెప్పడం కోసమా? ఆ విషయం కనుక బయటికి వచ్చిందే అనుకో ప్రాణాలు తీసేస్తాను, అర్థమవుతుందా? విశ్వ గురించి కానీ ప్రేమ గురించి కానీ ఏ చిన్న మాట బయటికి వచ్చినా నీ ప్రాణాలు క్షణాల్లో పోతాయి, తర్వాత నీ ఇష్టం అంటూ వార్నింగ్ ఇచ్చేసరికి అది కాదు అత్తయ్య, అది కాదు అనగాని ఎవరే నీకు అత్తయ్య, ఇంకా నువ్వు నన్ను అత్తయ్య అని పిలుస్తున్నావా? ఇంకేం మిగిల్చావా నా ఇంట్లోని? ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు, ఎన్ని కుట్రలు, అడుగడుగునా కుట్రలు చేస్తూనే ఉంటావా? నువ్వు అసలు మనిషి జన్మ ఎత్తలేదా? ఎందుకు ఇన్ని మోసాలు చేస్తున్నావు? సైలెంట్గా ఒక చోట పడుండొచ్చు కదా, అలా పడుండకుండా ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. ఇంకా రామరాజు కాస్త వచ్చి కూర్చుంటాడు. కూర్చునేసరికి ఏంటి బుజ్జమ్మ ఇక్కడే కూర్చున్నావు అనగానే మా అమ్మ, మా అన్నయ్య, మా అక్క వీళ్ళంతా వచ్చేసరికి నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మాట్లాడేసరికి ఇప్పుడు సంతోషంగా ఉంటే ఉంది, ఇప్పుడు దాని గురించి ఎందుకు, ఇప్పుడు అంతా సంతోషమే కదా అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఏమైంది, ఏం జరిగింది, అసలు నువ్వు ఈ విషయాలు ఏమీ కూడా ఆలోచించొద్దు, ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి అని చెప్పి అనేసరికి ఏమనుకోవాలి మంచికి, ఏం జరిగిందని అనుకోవాలి, అయినా వల్లి అక్క ఈ రకంగా చేస్తుందని అనుకోలేదు అంటూ ప్రేమ కాస్త బాధపడుతూ బాధపడుతూ ఉంటుంది. పక్క నుంచి ధీరజ్ కాస్త సర్ది చెప్తూ ఉంటాడు. మరి ఇప్పుడు ఇంత గొడవ జరుగుతుంది, ఇప్పుడు భద్రావతి గొడవని పెంచితే అక్కడ గొడవని ఎలా సద్దు మనిగేటట్టు చేస్తారు? ఎన్నో ఆశలతో బర్త్డే కోసం ఇక్కడికి వచ్చిన బ్రహ్మరాంబ బర్త్డే జరుగుతుందా? మరి ఏదైనా నర్మద ప్లాన్ చేస్తుందా? ఆ వీడియో లేకుండా ఏదైనా ప్లాన్ చేసి ఏ రకంగా ఏ గొడవ లేకుండా చేస్తారు? గొడవ ఖచ్చితంగా జరగబోతుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో. మరి గొడవ జరగకుండా
వీళ్ళ నలుగురు వల్లికి విశ్వరూపం ఎలా చూపిస్తున్నారనేది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.